వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ అధ్యక్షతన రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతికి ఉపాధి కల్పించలేదని, అలాగే మెగా డిఎస్సి ద్వారా అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చి డిఎస్సిలో అర్హత సాధించిన వారికి ఉద్యోగాలు కల్పించకుండా వారిని కూటమి ప్రభుత్వం దగా చేసిందని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వానికి సహకరించిన వారికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల కన్వీనర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రశాంతంగా వెళ్ళిపోతాం. నమస్కారాలు. మెగా డిఎస్సి కాస్త నగా డిఎస్సి అయిన సందర్భంలో ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ గారి యొక్క పిలుపు మేరకు గత 3 రోజులుగా ఈ
రాష్ట్రంలో నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు శాంతియుతంగా నిరసన ర్యాలీ మోదులపట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్లో చేయడం, దీనికి మా యొక్క నియోజకవర్గం నుంచి 5 మండలాల కరీంనగర్లు, అలాగే లలిత్ కుమార్ గారు, కుమారాజా గారు, జగదీష్ రెడ్డి గారు అందరూ కూడా విచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ర్యాలీకి పెద్ద ఎత్తున యువత, అలాగే కార్యకర్తలు, మహిళలు, సోషల్ మీడియా వాళ్ళు అందరూ కూడా రావడం, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం మనందరూ కూడా చూసాం. నేను ఒకటే చెప్తున్నా, డిఎస్సిలో స్కామ్ అనేది జరగకపోతే ఎందుకు లోకేష్ గారు దీని మీద స్పందించట్లేదు? ఎందుకు దీని మీద లోకేష్ గారు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వలేకపోతున్నారు? అటు ముఖ్యమంత్రి కానివ్వండి, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎందుకు మీడియా ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు తీసుకొచ్చి సాక్ష్యాధారాలతో సహా మరి ఏవైతే మాట్లాడారో, మాట్లాడినటువంటి అభ్యర్థులతో మీడియా ముందు ఎవరైతే కన్నీరు పెట్టుకున్నారో, కన్నీరు పెట్టుకున్నటువంటి అభ్యర్థులను అధికారుల ముందు కూర్చోబెట్టి సమస్య ఏది, ఎక్కడ అన్యాయం జరిగింది, అసలు నిజంగా అన్యాయం జరిగిందా, లేకపోతే మీడియా ముందు మాట్లాడిన వాళ్ళు అబద్ధమా నిజమా అనేది నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి కాదా అని చెప్పి నేను సందర్భంగా ప్రశ్నిస్తున్నా. చెప్పాల్సింది మీరు చెప్పలేకపోకుండా ఈరోజు డిఎస్సిలో రిక్రూట్ అయినటువంటి అభ్యర్థుల చేత మరి నిన్న కర్నూలులో వారి చేత ధర్నా చేయిస్తున్నారు. నిన్న ఒక అక్క మాట్లాడుతూ, మేము రాత్రింపగల్లో చదివాము, మాకు ఉద్యోగాలు వచ్చాయి, మమ్మల్ని అవమానపరుస్తున్నారు, ఏ కారణం చేత సిబిఐ ఎంక్వైరీ ఏమంటున్నారు అని చెప్పి అంటున్నారు. మేమంటున్నాం, అన్యాయం అంటూ జరిగి ఉంటే అది సిబిఐ విచారిస్తుంది. నిజంగా మీరు తప్పు చేయకపోతే, సిబిఐ కాకపోతే వాళ్ళ తాత వచ్చి ఈరోజు విచారణ జరిపినా మీరు న్యాయం అనేది ఉంటే అది ఎప్పటికైనా నిరూపితమవుతుందని చెప్పి ఈ సందర్భంగా అక్కకి జవాబు చెప్తున్నా. గుమ్మడికాయ దొంగ అంటే ఎందుకు మీరు భుజాలు తడుపుకుంటున్నారు? రోజు అభ్యర్థులు మాకు ఇంత ర్యాంక్ వచ్చింది, లేకపోతే స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి అవినీతిని ఈరోజు అటు మీడియాల ద్వారా కానివ్వండి, మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, లేకపోతే జేఏసీ తరఫున రాష్ట్రంలో ఎక్కడ కూడా వారు మాట్లాడుతూ ఉండగా వారికి సమాధానం చెప్పలేక ఈరోజు ఒక అభ్యర్థుల మధ్యలో గొడవలు పెట్టే విధంగా, ఈరోజు అశాంతి కార్యక్రమాలు చేసే విధంగా ఉన్నటువంటి డిఎస్సీ అభ్యర్థులని రోడ్డు మీదకి పంపించి గొడవలు పెట్టే కారణంగా ఈ యొక్క ప్రభుత్వం చేయడం నిజంగా సిగ్గు చేయటం. లోకేష్ అనే వ్యక్తికి సిగ్గు మానం అనేది ఉంటే ఈరోజు నువ్వు సిబిఐ విచారణకు రా, దమ్ముంటే నీ మీద నువ్వు సిబిఐ విచారణ వేసుకో, సచ్చిలుడు అని చెప్పి ఈ లోకానికి నువ్వు తెలిపించు అని చెప్పి నేను లోకేష్కి సవాల్ విసురుతున్నా. ఒకటే చెప్తున్నా, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నిండు సభలో తన కుమారుడి మీద అభాండాలు వేస్తే ధైర్యంగా ముందుకొచ్చి ఆ రోజు సిబిఐ విచారణ వేశారు. అదే ప్రక్రియ ఈరోజు చంద్రబాబు ఇంత సీనియర్ రాజకీయ నాయకులుగా ఉండి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి, నీవు నీ కుమారుడి మీద, సాక్షాత్తు విదేశాంగ మంత్రి మీద ఈ రాష్ట్రం అంతా కూడా కోడే కూస్తుంటే ఎందుకు సిబిఐ విచారణ నువ్వు వేయించలేకపోతున్నావు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. మాకు ఒకటే డిమాండు, రాత్రి పౌరులు చదివారు, పాపం బిడ్డలు ఇదే జీవితంగా మరి స్పోర్ట్స్ కోటాలో వారు ఎంతో సంవత్సరాలు సాధన చేసి అటు రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, జాతీయ స్థాయిలో కానీ పథకాలు తీసుకొని వచ్చుకుంటే వారికి రావాల్సినటువంటి ఉద్యోగాలని డబ్బులకు అమ్ముకుంటారా? అది కూడా 15 నుంచి 20 లక్షలు 30 లక్షల రూపాయలు మీరు అమ్ముకొని స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి వారికి కూడా రోజు మీరు అన్యాయం చేయడం అల్లారా చూస్తున్నాం. ఎంతోమంది వేదిక మీదకి వచ్చి ఈ యొక్క కష్టాలన్నీ కూడా చెప్పడం జరిగింది. దీని మీద విచారణ జరగాలి, స్పోర్ట్స్ కోటా జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దాలి. ప్రభుత్వమే తప్పు చేస్తే నెక్స్ట్
ప్రశ్నించాల్సింది ఎవరు? ప్రతిపక్షం కాదా? ఈరోజు ప్రతిపక్షంలో మేము శాంతియుత నిరసన చేస్తుంటే ఈరోజు బ్యారికేడ్లు పెడతారు. వచ్చిన వారి మీద మరి వారందరినీ దోసివేయడం, వారిని బెదిరించడం, కేసులు పెడతామని చెప్పి ఈరోజు పొద్దుపట్లో పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేసిందో మీరందరూ కూడా చూశారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కువ రోజులు సాగదు. రాబోయే రోజుల్లో క్రమశిక్ష లేదు, సిగ్గు లేకుండా ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మీకు మీరు డబ్బా కొట్టుకుంటున్నారు. ఈ డబ్బా ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించినటువంటి 9,000 కోట్ల రూపాయల బకాయిల్ని వెంటనే చెల్లించాలి. ఆ రోజు మీరు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ ఏదైతే ఉందో నిరుద్యోగ వృత్తి, మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు మీ వైపు చూస్తున్నారు. వారికి 3,000 రూపాయలు వెంటనే మీరు చెల్లించాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్ అన్ని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో మరింత ప్రజా ఉద్యమాలు చేస్తాయి. ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పి కూడా మా యొక్క జగన్మోహన్ గారి తరఫున, మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఇప్పుడు ప్రశ్నలంతా కూడా ఉంచుతున్నాం. మా బలం మరి మా యొక్క నాయకుడు యొక్క ఉద్దేశం, మరి మా యొక్క నాయకుడి యొక్క ఆలోచన, జగన్మోహన్ గారి యొక్క ఆలోచన ఈరోజు ఎవరైతే అన్యాయం అయిపోయారో, ఎవరైతే దగాపడ్డారో, ఎవరైతే డిఎస్ఎల్ అర్హులుగా ఉండి మోసపోయారో వారికి న్యాయం జరిగేందుకు కూడా పోరాటం పిలిపించినటువంటి మా నాయకుడికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్.